ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. ఇది మనము గమనించినట్లయితే యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, మొదటిగా మనల్ని ఎవరు ప్రేమించారు దేవుని విషయంలో అని మనము గమనించినట్లయితే, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను ఏ విధముగా వెల్లడిపరిచాడు అని మనము గమనించినట్లయితే, మన కొరకు రిక్తునిగా తన శరీరంలో ఉంటున్న ప్రతి రక్తపు బిందువును నీ కొరకు నా కొరకు కార్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి, దేవుడిని మనము ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి ప్రాయచిత్తముగా అంటే తనను తాను అర్పించుకొని నీ కొరకు నా కొరకు బలిగా మారాడు. అది క్రియారూపకంగా మనం చూసినట్లయితే నిజముగా ఇదే నిజమైనటువంటి ప్రేమ అని మనము గమనించవచ్చు. నిజముగా దేవుణ్ణి మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మనము నిజముగా దేవుణ్ణి ప్రేమించలేదండి. ఆయన మనిషిని ఏ విధముగా ప్రేమించడమే కాదు, కానీ క్రియారూపకంగా దానిని చూపిస్తూ వచ్చాడు. మరణించాడు మన కొరకు, తిరిగి లేచిన దేవుడు. అయితే మనము గమనించినట్లయితే నువ్వు దేవుణ్ణి ఏ విధముగా ప్రేమిస్తున్నావు అన్న విషయమును మనం పరిశీలన చేసినట్లయితే, నిజముగా దేవుడు ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు దేవుని కొరకు ఏం చేయగలుగుతూ ఉంటున్నావు? దేవుని సన్నిధిని ఏ విధముగా నువ్వు అనుభవించగలుగుతూ ఉంటున్నావు? దేవుని మార్గంలో నువ్వు ఏ విధముగా నడవగలుగుతున్నావు అన్న విషయమును గమనించుకోవాలి, గ్రహించాలి. ఈ లోకంలో ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటున్నాయి, కానీ ఇచ్చే ప్రేమ, శాశ్వతముగా ఇచ్చే ప్రేమ ఏ ఒక్కరిలో కూడా కనపడదండి కదా. ప్రాణాలను అర్పించేంత విధముగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు అంటే, ఆయన నీలాగా నాలాగా ఎవరు ప్రేమించలేరు. కాబట్టి దేవుని ప్రేమను మనము తృణీకరించే వారే కాక, ఇగో ఇక్కడ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పంపించాడు, ప్రాయచిత్తముగా ఆయన సమర్పించుకున్నాడు. ఇదే ప్రేమ, ఇది ప్రేమకు సాదృశ్యము అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. దేవుడు నీ కొరకు నిన్ను నన్ను ప్రేమించి ప్రాణాన్ని అర్పించిన దేవుడికి మరి నువ్వు నేను ప్రేమిస్తున్నామన్న మాట ఉంది, కానీ దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నామన్న విషయమును మనము గమనించుకోవాలి. ఈ లోకంలో ఉన్న అన్ని వ్యర్థం అండి. సొలొమోను గారు అంటున్నారు, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థముగా భావించాడు. మనము కూడా ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థముగా భావించుకొని దేవుణ్ణి ప్రేమించడం మనం మొదలు పెడితే, దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములను జరిగించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం వెంబడించినట్లయితే ఆయన మనల్ని ప్రేమించడము కాదు, కానీ మనము కూడా ఆయనను ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో జీవిస్తూ ఆయన ఇష్టానుసరముగా బ్రతుకుతూ ఆయన ఇచ్చే ఆశీర్వాదములను, మేలులను మనము పొందుకునే విధముగా ఉండాలి అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో అటు జీవితమును కావాలి అనుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నిజముగా మొదటిగా మేము ప్రేమించలేదు, కానీ నీవే మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రభా మీరు రక్తాన్ని చిందించి ప్రాయచిత్తమైనారయ్యా, మీకు వందనాలు. అదే నిజమైనటువంటి ప్రేమ అని మీరు మాకు వెల్లడిపరుస్తున్న విధానమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మమ్మల్ని ఏ విధముగా ప్రేమిస్తూ వచ్చారో మేము కూడా ఆ విధముగా నీ సన్నిధిని ప్రేమిస్తూ దేవా క్రియారూపకంగా ప్రభా నీ సన్నిధిలో జీవించగలిగిన కృపను, అటు ధన్యతను మీరే మాకు మీరందరికీ దయచేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ అలాడ్ అందరికీ.